ఫిల్మ్స్లో ప్రతి క్షణాన్ని సానుభూతిగా అనుభవించడం పిక్చర్ చూస్తున్నాను సినిమా ఒక పర్సన్ ఐడెంటిఫై అయిపోయి అట్లా బుక్ పడిపోవడం దాంట్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ అంటే తన పాత్ర నిజంగా ఉండడం అది ఎంతవరకు మన పాత్రలో మనం ఏదో చాలా బాగుంటుంది. అదే వాళ్ళు చెప్పేది. ఇది కూడా ఒక పాత్ర లాంటిది అని చూసినప్పుడు ఈ పాత్రలో మనం ఏమవుతాం, మన పాత్రలో మనం ఏమవుతాం. ఈ పాత్రలు లీనమయ్యేటప్పుడు కష్టం రావచ్చు, ఇష్టం రావచ్చు, ఏమైనా రావచ్చు, ఏడుస్తాం, మొత్తుకుంటాం, కానీ దాంట్లో ఒక ఆనందం అనమాట. ఆయన రక్త సంబంధాల సినిమా 2 సార్లు చూశాక ఏమో ఆనందం చూశాడు, ఎంత దుఃఖ దిగింది. ఆ సినిమా చూసి ఏడవడం లేదు, మోహన్ ఏడ్చేది అనుకునేది, మళ్ళీ 2 సరిపోదు ఏడుస్తుంది. ఆ ఏడవడం అంత ఆనందం ఉందా? అది రసానుభూతి. ఏడుస్తూ కూడా దాంట్లో కూర్చొని ఆనందం. ఎస్థెటిక్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇన్ ట్రాజడీ. అందుకని గొప్ప కవి ట్రాజడీ కూడా రాయగలిగింది. అందుకని దాని అంతగా ఆదరించింది ఈ రోజుకి ఆ సినిమాకి అంత ఇదే. 100 సార్లు చూడ 100 సార్లు ఏడుస్తావు, ఏడుస్తావు, ఆనందం తీసుకోవు, ముట్లా పోతావు. అటువంటిది మనది కూడా ఒక పాత్ర అనుకో. కాకూడదని కోరుకుంటున్నాను, వేరే విషయం. మన జీవితం రక్త సంబంధాల సినిమా అనుకో, ఎంజాయ్ చేయి. ఇంక కష్టం ఎందుకు వాడిని కష్టపెట్టే వాడు భూమి మీద పుట్టాడు ఎవడు, వాడి తిరిగేది కాదు, వాడిని జరిగినాడే, వాడిని గడపడినాడు ఎవడు. భావన నెగిటివ్ ఫ్లాష్ అది కాదు, దాని గురించి ఆలోచించడం అనవసరం. మార్గం చెప్పటం డిటాచ్మెంట్తో చూడాలి, వీలు పడుతుంది. అడిగాడు కనుక దాని అలా చేయగలిగితే మంచిది, రసానుభూతిగా ఉండగలిగితే మనం అంత రసానుభూతిని పొందలేము. అందుకని బాబా యొక్క ప్రేమ, ఆయన మన జీవితాన్ని ఎట్లా ప్లాన్ చేసేటట్టు నడిపిస్తున్నాడు ఒక డైరెక్టర్ లాగా అనే దాంతో తెలియకుండా మన జీవితం ఒక ప్లే లాగా, ఈ ప్లేకి ఒక డైరెక్టర్ లాగా అనే రసానుభూతి ఆటోమేటిక్గా ఉంది. అప్పుడు మన జీవితాన్ని చూసి మనం ఇంతకు మీరే అన్నారు, ఒక ప్లాన్ లేదు, ఒక ఏమి లేదు, అయినా జరుగుతుంది. అదే రసాలు. మన జీవితం చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంది. ఇవి మెట్టవేది అంటారు. రామకృష్ణ గారు చెప్పినట్టు పెద్ద డిస్కషన్ వచ్చినప్పుడు, దేవదాస్ సినిమా వచ్చినప్పుడు ఈ పాటలంతా వస్తే కుడియడం అయితే పొరపాటు లేదు, ఇది వస్తే ఈ పాటల గురించి డిస్కషన్ ఏంటి, లేదు దీనికి అర్థాలు ఏమిటి అని చెప్పి పెద్ద డిస్కషన్ వచ్చారు ఆ రోజుల్లో. ఈ పరిధి సభల్లో ఇంట్లో అదే ఒకసారి ఆయన అడిగారు, మళ్ళా రామకృష్ణ ఈ పాటకి అర్థం అవుతుంది, తాగుపోతే మనకి అర్థమే ఉంటాను ఆయన ఏముండవు, తాగుపోతే మనకి అర్థం అడుగుతారు, వాడు తాగి వాగాడు దానికి. మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు గొప్ప పండితుడు, సినిమా పాటల గురించి చాలా రాస్తున్నాడు. మళ్ళాది నచ్చింది. సినిమా పాటలు రాశాడు కదా అని చెప్పి ఆయన చిన్నవాడు కాదు, చాలా పెద్దవాడు ఆయన. వాటి గురించి ఆలోచించద్దు, బాధే సౌఖ్యం అని అట్లా బాధను చూసి అది భావన రానివ్వంటే రాదది. ఇప్పుడు రక్త సంబంధాల సినిమా చూసి ఈ బాధే సౌఖ్యమైన భావన రావాలని అనుకుంటాడా? ఏమనుకోడు, అనుభవిస్తాడంతే. బాధ అనుభవిస్తాడు, దాంట్లో సౌఖ్యం అనుభవం. అది రసానుభవం. రానివ్వనంటే అది అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ కరెక్ట్ కాదు. మనిషిని స్పిరిట్లెస్గా చేస్తుంటాడు. నాకు బాబు తెలిసింది ఇంతాను, నా ప్రారంభం ఇంతాను, బాబా నాకెంత ఇచ్చాడు అనుకోవటం కరెక్ట్ కాదు. స్పిరిటెడ్గా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా మనం ఏదో పొందాలి, ఇంకా ఆనందాన్ని పొందాలి, ఇంతేనా ఆనందం, ఇంకా ఆనందాన్ని పొందాలి. బాబా నాకు ఇంత ఆనందం ఇచ్చాడు, ఇంతేనా ఇంకా కావాలి. ఆ స్పిరిట్ ఉండేటువంటిదే స్పిరిచువల్ లైఫ్. ఆ స్పిరిట్ లేకుండా చేవ తెచ్చిన వాళ్ళలాగా బాబా ఇంత జరిగింది, మనకి ఇంతే, మన ప్రాప్తం ఇంతేను, మన ప్రార్థనలో రాసి లేదు,
నసీబ్ ఐసే హై అనుకుంటే మాత్రం అది అది స్పిరిచువల్ లైఫ్ కాదు, అది స్పిరిట్లెస్ లైఫ్. అది ఇచ్చినంత తృప్తిపడి ఇంకే ఇచ్చారని గొడవపడేది అనుకున్నా ఉన్నదాన్ని తృప్తిపడడం మనం తృప్తి పడమే వచ్చిన సమస్య అది కదా. తృప్తి పడి ఉన్నదాంతో కూడా తృప్తి అనుభవిస్తుండాలి, లేని దానికోసం మనం పాకులాడుతుండాలి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్నదాని గురించి అనుభవించాం, లేని దానికోసం పాకులాడుతుంటాం. ఉన్నదానితో తృప్తి ఇప్పుడు అట్లాగే ఉండిపోమని కాదు, అది రాంగ్గా కన్వే అయింది, ఆ భావం కరెక్ట్.